ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. తుర్కపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, బొమ్మల రామారం మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సర్పంచుల సంఘం నేతలను కూడా అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీటీసీ పలుగుల నవీన్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులను వాసలమర్రి దగ్గర అరెస్ట్ చేసి వలిగండ పిఎస్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో పనిచేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఆమె ఖండించారు. రేవంత్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్లినా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ పైశాచికంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిరంకుశ పాలనతో రేవంత్ రెడ్డి ఏనాడో ప్రజలకు దూరమయ్యాడన్నారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని గొంగిడి సునీత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన ఇంత దుర్మార్గంగా పరిపాలన జరుగుతుందంటే ముందేమో ప్రజాపాలన అని చెప్పి ఈరోజు దౌర్జన్య పాలన చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులను పోలీసులు మబ్బుల 4 గంటల నుండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినారు. మా ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సమస్యలు ముఖ్యమంత్రి గారికి విన్నపించుకోవాలనేది పార్టీ యొక్క ఆలోచన. మేము ముఖ్యమంత్రి గారిని అడ్డుకోలేదో గొడవ చేస్తామని చెప్పలే. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఉన్నటువంటి ఏదైతే గంధమల ప్రాజెక్టు గురించి వస్తుందో ఆ ప్రాజెక్టు గురించి కాలువలకు ఇంకా డబ్బులు మంజూరు చేయలేదు. ఆ కాలువలకు ఏదైతే ఉందో మంజూరు చేయాలని చెప్పినాం. ఇక్కడ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి రైతులకు పాల బిల్లు వస్తలేదు. ఆ పాల బిల్లు వెంబడే ఒక 6 బిల్లుల వరకు ఆపిర్రు. అది మంజూరు చేయాలని చెప్పడానికి ప్రయత్నం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వారికి బిల్లు ఇవ్వాలని విన్నపించుకోవడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటే పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా నిర్బంధించడం ఇది ప్రభుత్వానికి చెప్పపెట్టు. ఎందుకంటే నీ మీద నీకే విశ్వాసం లేదు. నీకు విశ్వాసం ఉంటే ఇవాళ ఈ అరెస్టులు చేపియవు. నీకు భయంతో పరిపాలన జరుగుతుంది తప్ప ప్రేమతో పరిపాలన చేయలేదు. నీ అసమర్థత పాలకు నిదర్శనం. మేము ఖబర్దార్ చెప్తున్నాం. ఓపికని పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతానికి గంధమల ప్రాజెక్టుకి ఏదైతే ఉత్త కొబ్బరికాయ కొట్టుడు కాదు, ఎంబడే పనులు మొదలు పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు జనవరిలో నీళ్ళు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి పేపర్ వరకే పరిమితం కాకుండా పని చేసే దాంట్లో మీరు ముందుండి చూపేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.